హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొన్ని ట్రేడ్స్ తీసుకుందాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తీసుకున్న ట్రేడ్ ఇక్కడ నేను బయ్యింగ్ ట్రేడ్ తీసుకున్నా. సింపుల్ ఇది. ఓకే ఓకే సింపుల్ ట్రేడ్ ఇది. ఓకే, చూడండి క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో ఎక్కడైతే క్లోజ్ అయ్యిందో అక్కడే ఓపెన్ అయితే నేను బయ్యింగ్ ట్రేడ్ తీసుకుంటుండే. కానీ క్యాండిల్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. చూద్దాం ఈ క్యాండిల్ ఏమవుతుందో. ఓకే, రెడ్ అవుతుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందా, రెస్పెక్ట్ చేస్తుందా, దీన్ని బట్టి ఇప్పుడు మనం డైరెక్షన్ని కన్ఫర్మ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు బ్రేక్, ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే నెక్స్ట్ బయింగ్కి వెళ్ళిపోతాం. ఇది బ్రేక్ అయితే సెల్లింగ్కి టేక్ తీసుకుందాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ డిసైడ్ అవుతుంది. ఓకే, అది మళ్ళీ గ్రీన్లోకి పోతుంది. ఓకే, చలో ఇది గ్రీన్ అవుతుంది అనుకుంటున్నా. వెయిట్ అండి, కొంచెం కిందికి వస్తే ట్రై చేద్దాం మనం. ఓకే, చలో ఇది రావట్లేదు ఫ్రెండ్స్. అయితే ఇట్లా చూడండి, ఇట్లా చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ 30 సెకండ్స్ లోపు లెవెల్ పైకి వెళ్ళింది కదా, ట్రేడ్ తీసుకోకూడదు. ఓకే, మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకోండి. ఓకేనా, మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యింది. మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, చాలామంది ఇప్పుడు ఇక్కడే ట్రాప్ అయిపోతారు ట్రేడర్స్, ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కూడా. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు ఇది రెస్పెక్ట్ జరిగినా జరగకపోయినా మనకు అవసరం లేదు ఇప్పుడు. కానీ ఇక్కడ ఇది ట్రేడ్ తీసుకోదు. మార్కెట్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే చూడండి క్లియర్గా, మీకు ఇది తెలుసు కదా, నేను కోర్సులో 10th చాప్టర్లో నేను క్లియర్గా చెప్పిన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అని. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న ఈ స్టాప్ లాస్ అన్నీ కూడా ఇది సింపుల్గా వచ్చి హిట్ చేసుకుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్రేక్అవుట్ అయిపోతుంది. మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇది అర్థం చేసుకోండి. నేను ఇక్కడ బ్రేక్అవుట్కి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇక్కడ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ కూడా నేను బయ్యింగ్కి ట్రేడ్ తీసుకుంటుండే. కానీ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. యాక్చువల్గా ఇది ఇక్కడ గ్రీన్కి ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే నేను ఇక్కడ కూడా 1 మినిట్కి బయ్యింగ్కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు టోటల్ కన్ఫర్మ్ ఉంది ఇది ఇక్కడ ఉండి పైకి వెళ్తుంది ఫ్రెండ్. ఓకే, ఇక్కడ ఉండి పైకి వెళ్తుంది. ఒకవేళ సెల్లర్ ఎంట్రీ అయినా కూడా మేబీ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యాక ఒక సెల్లర్ క్యాండిల్ ఎంట్రీ అయ్యి మళ్ళీ బయ్యర్ అనే వాళ్ళు కంటిన్యూ అవుతుంది ఈ ట్రెండ్ అనేది. సో అది మనకు తెలిసిపోయింది కాబట్టి నేను బయ్యింగ్కే చూస్తున్నాను. ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి నేను వదిలేసిన. సో ఇది వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయినాక అది కన్ఫర్మ్ అయింది ఇది బయ్యింగ్కే అవుతుందని. సో ఇక్కడ నుండి కూడా ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, మనకి ఎంట్రీ దొరకలేదు. ఓకే ఓకే, ఇది రెడ్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ గ్రీన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇక్కడ బయ్యింగ్కి ట్రేడ్ కూడా తీసుకొని చూపిస్తాను. నేను ఏ కన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, నేను 5 సెకండ్స్లోనే చార్ట్ పెడతా. ఇది మన ఎంట్రీ పైనే క్లోజ్ అవుతుంది. సింపుల్ ట్రేడ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ లెవెల్కి రెస్పెక్ట్ చెయ్యదు. ఇక్కడ చూడండి, మీకు 1 మినిట్లో జస్ట్ ఎవరైతే ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అయ్యింది. ఓకే అయ్యింది, విన్ అయ్యింది. రెడ్ని చూసి ఇక్కడ కూడా కొంత మళ్ళీ సెల్లింగ్కి ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు ప్యాటర్న్స్ తెలుసు కదా, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, అది అని అంటుంటారు. ఇది దానికే ఇండికేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మార్కెట్ వెళ్ళింది కదా, ఇది ఇండికేషన్గా చూసి ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ సెల్లింగ్కి ఫాలో అవుతుంది అనుకొని ట్రేడ్ తీసుకుంటారు. కానీ అవ్వదు, మార్కెట్ పైకే వెళ్తుంది. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్యాటర్న్స్ని ఫాలో అవ్వదు అంటే అదంతా వేస్ట్. ఓకే, ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుంది. మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే ప్రైస్ యాక్షన్ ఉన్నంత అక్యురసీ దేంట్లో ఉండదు. ఓకేనా, ఓకే చలో. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. ఇది మీకు అర్థం అయ్యింది కదా. ఇది తెలుసు చాలా మందికి, తెలియని వాళ్ళు
నేను సపోర్ట్‌లో కూడా క్లియర్‌గా చెప్తాను. ట్రెండ్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు యాక్చువల్‌గా ఎట్లా ఐడెంటిఫై ఇక్కడ చూడండి. నార్మల్ ట్రేడర్స్, ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇది బ్రేక్‌ఔట్ అయిపోగానే డైరెక్ట్ దీని ట్రెండ్ చేంజ్ అయిపోయింది అనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ లోవర్ హై ఇది కదా! హయ్యర్ లో ఇది కదా! ఇది బ్రేక్‌ఔట్ అయిపోయిన తర్వాత ట్రెండ్ చేంజ్ అయిపోయింది అనుకోని డౌన్‌కి ప్లాన్ చేసుకుంటారు ట్రేడ్స్. ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఇట్లా డ్రా చేసుకుంటారు. ఇట్లా డ్రా చేసుకుంటారు హారిజాంటల్ లైన్స్ ఇక్కడ. ఇది బ్రేక్‌ఔట్ అయింది. రీటెస్ట్ అయినాక సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఫెయిల్ అయిపోతది. ఎందుకు ఫెయిల్ అయిపోతది? ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. టార్గెట్ ఎక్కడైతే ట్రిగ్గర్ పాయింట్ ఉందో అక్కడే మీరు రాంగ్ అనాలిసిస్ చేస్తున్నారు. ఓకేనా? ఈ ట్రిగ్గర్ పాయింట్ ఇది ఎక్కడ స్టాప్ లాసెస్ హిట్‌కి. ఓకే. మార్కెట్ ఆల్మోస్ట్ ట్రై చేస్తది ఇక్కడ. ఎక్కడైతే యాక్చువల్ డైరెక్షన్ పైకెళ్ళాలో అక్కడే మీరు యాక్చువల్ అపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకు? మీకు ఇది తెలీదు కాబట్టి. ఓకేనా? ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకోవాలన్నమాట. వెయిట్ చేద్దాం. నేను వేరే చార్ట్‌లో ఏమైనా దొరికితే నేను తీసుకొని చెప్తాను. ఓకే. ఇక్కడ కూడా మనకు ఎంట్రీ పిక్చర్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. లెవెల్ టచ్ అయితే బయింగ్. ఓకే. ఈజీ ట్రేడ్ ఇది. ఓకే. ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే మిస్టేక్ చేస్తారు. ఇది ఎప్పుడైతే ప్రీవియస్ ఇది ఉందో ఇది బ్రేక్అవుట్ అయిపోయాక ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిపోతుందని అనుకుంటారు. ఇక్కడ వరకు ఎక్స్పెక్టేషన్ చేస్తారు. మార్కెట్ టార్గెట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మార్కెట్ ఇక్కడ మిడిల్లో నుండే ఎంట్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ అన్ని హిట్ అయినాయి కాబట్టి క్లియర్ డైరెక్షన్ అర్థమైపోతుంది. ఓకే. ఇక్కడ వరకు రావడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఓకే. అంటే డైరెక్ట్ కంటిన్యూ వస్తారని కాదు. మధ్యలో ఒక సెల్లర్ వచ్చి మళ్ళీ బయ్యర్ ఎంట్రీ మళ్ళీ ఒక సెల్లర్ వచ్చి బయ్యర్. కానీ ఓవరాల్గా ఈ డైరెక్షన్ ఇక్కడ వరకు రావడానికి ట్రై అనేది చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా మార్కెట్ మనకు టైం నేను 3 మినిట్స్కి బయింగ్కి ట్రేస్ చేస్తా చూడండి. ఓవరాల్గా ఇది గ్యాప్ని ఫీల్ చేస్తుంది. 5 మినిట్స్కి పడిందా ఏంది? 5 మినిట్స్కి పడేట్టుంది. ఓకే. నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అంటే సింపుల్ అండి. మన టార్గెట్ నాకు అర్థమైపోయింది. మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి ట్రై చేస్తలేదా, ఇంతకన్నా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదైతే కన్ఫామ్. అది ఈ క్యాండిల్ వెళ్తుందా, లేకపోతే ఒక రెడ్ అయ్యి మళ్ళీ గ్రీన్ అయ్యి ఒక రెడ్ అయ్యి వెళ్తుందా, అది గ్యారంటీగా పర్ఫెక్ట్గా చెప్పలేము. కానీ ఇది ఓవరాల్గా ఇక్కడ ఇది ఫిల్ చేస్తుంది ప్లస్ దీని పైకి వెళ్తుంది. ఎందుకంటే నాకు మార్కెట్ డైరెక్షన్ అర్థమైపోయింది. చూడండి 3 మినిట్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇది ఎన్ని మినిట్స్కి ప్లేస్ అయిందో కూడా తెలియదు నాకు. ఓకే. వెయిట్ చేస్తాను. ఇది కొంచెం ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మీకు ఇది లాస్ట్ క్యాన్ వచ్చేంత వరకు అక్కడ కంటిన్యూ చేస్తా వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదేదో లాస్ జరిగింది. నేను ఏం చెప్పాను, 3 మినిట్స్కి నేను ట్రేడ్ తీసుకుంటాను అంటే 1, 2, 3. ఓకే. ఇది ఇక్కడ వరకు వెళ్ళి విక్తోనైతే కవర్ అయింది అనుకోవచ్చు. లైట్గా గ్యాప్ ఉంది. ఓకే. కానీ ఓవరాల్గా ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇదంతా ఒక ఏరియాగా కన్సిడర్ చేసుకుంటే. ఓకే. నేను ఏం 3 మినిట్స్కి ఇక్కడ పైన ఉంటుందని చెప్పాను. 3 మినిట్స్ పైన ఉంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ వచ్చి దీని కింద క్లోజింగ్ కాబట్టి ఎంట్రీ అయితే లాస్ అయిపోయింది. అనాలిసిస్ ప్రకారం అయితే నేను 3 మినిట్కి అని చెప్పాను కదా, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. అదే ఒక రెడ్ ఒక గ్రీను ఒక రెడ్ ఒక గ్రీను ఒక రెడ్ ఎందుకు కాదు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అందుకే నేను చెప్పాను ఇక్కడ ఉన్నప్పుడే బయింగ్కే ఉంటుందని. కానీ 4 మినిట్ ట్రేడ్ ప్లేస్ అయింది కాబట్టి అనాలిసిస్ రాంగ్ అయింది. 3 మినిట్ ప్రకారం నేను ఏదైతే చెప్పానో అది ఇక్కడ జరిగింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఫోన్ వచ్చింది, అందుకని నేను స్కిప్ చేశాను. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను 3 మినిట్కి ట్రేడ్ ప్లేస్ చేసిన ఫ్రెండ్స్ అది, కానీ అది 4 మినిట్కి ప్లేస్ అయింది. నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ మార్కెట్ ఉన్నప్పుడు ఇది ఇక్కడ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయినారు, మళ్ళీ మార్కెట్ ట్రై చేసింది. నా 3 మినిట్ అనాలిసిస్ ప్రకారం నా ఎంట్రీ పైనే ఉంది. కానీ 4th మినిట్లో ఇది వచ్చి లాస్ చేసింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో సెల్లర్ లెవెల్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే. ఈ క్యాండిల్ కూడా ట్రై చేసింది చూడండి ఇక్కడ వరకు వెళ్ళడానికి, కానీ వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లర్ లెవెల్ ఉంది. ఇక్కడ ఈ సెల్లర్ జోన్ ఉంది కదా, ఈ సెల్లర్ జోన్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్ ఇది.
సెల్లర్ జోన్ ఇది. సో ఇందులో వచ్చి బయ్యర్ క్లోజ్ అవ్వడం వల్ల మళ్ళీ సెల్లర్ అనేవాళ్ళు బయ్యర్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అయినారు. కానీ ఓవరాల్గా మళ్ళీ మార్కెట్ ట్రై చేసింది చూడండి, మళ్ళీ పైకి రావడానికి ట్రై చేసింది, మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అయినారు, మళ్ళీ ఈ క్యాండిల్ కూడా ట్రై చేసింది పైకి వెళ్ళడానికి. ఓకే, పైకి వెళ్ళడానికి కానీ వెళ్ళలేకపోయినారు మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇంకో లెవెల్ క్రియేట్ అయ్యింది, ఇక్కడ ఈ లెవెల్ డిస్టర్బ్ చేస్తూ ఉంది మార్కెట్ని పైకి వెళ్ళనియకుండా. సో ఇక్కడ మళ్ళీ బయ్యర్ రిజెక్షన్ తీసుకుంటూ సెల్లర్ ఎంట్రీ అయినారు, మళ్ళీ బయ్యర్ ట్రై చేసిండ్రు ఈ లెవెల్ వరకు రావడానికి, కానీ మళ్ళీ ఇంకా గ్యాప్ ఉంది. సో మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, సెల్లర్ వెళ్ళి ఎక్కడైతే ప్రీవియస్గా బయ్యర్ ఉన్నారో అక్కడ నుండి సపోర్ట్ తీసుకుని వచ్చి ఇప్పుడు బ్రేక్అవుట్ చేసింది. ఎందుకంటే ఓవరాల్గా ఫుల్ఫిల్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ టార్గెట్ చూడండి, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మార్కెట్ టార్గెట్ కంపల్సరీ టార్గెట్ కంప్లీట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే దీనిపైన ఇంకా స్టాప్ లాస్ ఉంటాయి, దీనిపైన ఇంకా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, లిక్విడిటీ గ్రాప్ చేసుకోవడానికి వెళ్తుంది మార్కెట్. ఓకే, వాటి అన్ని ఇట్ అయ్యాక దాన్ని మళ్ళీ వాటి మూమెంట్ని బట్టి, అంటే స్టాప్ లాస్ ఎంత హిట్ అయ్యింది ఏంటి, ఎంత లిక్విడిటీ దొరికింది దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ కిందికి వస్తుందా పైకి వెళ్తుందని మళ్ళీ మనం ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతాం అనమాట. ఓకేనా, నేను ఇక్కడ చెప్పాను కదా, మార్కెట్ ఓవరాల్గా దీన్ని ఫిల్ చేయాలి, ఇక్కడే ఫుల్ చేయాలి, కానీ ఇక్కడ ఈ రివర్సల్ టైప్ క్యాండిల్ అయ్యింది, ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయినారు, సో ఏరియా క్రియేట్ అయింది, అందుకని ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ జరిగింది, మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అయినారు. కానీ చూడండి, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు సెల్లింగ్కి ట్రై చేస్తారు, ఇది ట్రాపింగ్, ఓన్లీ ట్రాపింగ్. కింద మార్కెట్లో సపోర్ట్ తీసుకొని బయ్యర్ని తీసుకొని రావడానికే ట్రై చేస్తుంది, ఎందుకంటే సెల్లర్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. కింద సెల్లర్ని కిందికి వచ్చి బయ్యర్ని తీసుకొని వస్తే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి బ్రేక్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ట్రై చేసిండ్రు, రివర్సల్ టైప్ క్యాండిల్ అయింది కాబట్టి మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అయినారు, మళ్ళీ ఇక్కడ కూడా ట్రై చేసిండ్రు, కానీ సెల్లర్ మళ్ళీ డిస్టర్బ్ చేసిండ్రు. ఇక్కడ మీకు నేను క్లియర్గా అర్థం అవ్వడానికి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఇది తెలియకపోతే మీరు ముందుకు వెళ్ళరు, కాన్ఫిడెంట్ రాదు ట్రేడింగ్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ లెవెల్ క్రియేట్ అయింది కాబట్టి లెవెల్ డిస్టర్బ్ చేస్తూ ఉంది, అది రివర్సల్ టైప్ క్యాండిల్ వల్ల ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయినారు, ఇది ఒక లెవెల్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్ డిస్టర్బ్ చేస్తూ ఉంది, బయ్యర్ని టార్గెట్ కంప్లీట్ చేయనియకుండా. ఇక్కడ ట్రై చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఈ క్యాండిల్ని చూసి ఇక్కడ లెవెల్ పైకి వెళ్ళాక ట్రేడ్ తీసుకుంటారు, కానీ మార్కెట్ ఇంటెన్షన్ ఏంది, మార్కెట్ ఇది ఫుల్ఫిల్ చేయాలి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది లాస్ అయిపోతుంది, ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఓకే మీ లక్ వాళ్ళు ఇది విన్ అవ్వచ్చు, కానీ ఇది మళ్ళీ బ్రేక్అవుట్ చేసుకొని మళ్ళీ టార్గెట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యారు, ఎక్కడైతే ప్రీవియస్గా బయ్యర్ ఉన్నారో అక్కడ నుండి సపోర్ట్ తీసుకుని వచ్చి ఇప్పుడు స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అనేది చేసేసింది అనమాట. ఓవరాల్గా ఇది కంపల్సరీ మార్కెట్ ట్రై చేస్తుంది దాన్ని కంప్లీట్ చేయడానికి, అది రెడ్డా గ్రీనా ఎందుకు కాదు, అక్కడ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీరు ఈ స్ట్రక్చర్ని ఆ డైరెక్షన్ అర్థం చేసుకుంటే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, బయింగ్కి యూజ్ చేసుకోవాలి, సెల్లింగ్కి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు డైరెక్షన్ అర్థమైంది బయింగ్కి తీసుకోవడానికి. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే టార్గెట్ ఇక్కడ బాకీ ఉంది, ఇక్కడ ఈ టార్గెట్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ టార్గెట్ మీకు పైకి అని తెలిసినప్పుడు మీకు ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ దొరికితే మీరు తీసుకుంటారు, ఇట్లా రిటర్న్ వచ్చినప్పుడు తీసుకోరు, ఎందుకంటే మీకు తెలుసు మార్కెట్ ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి వెళ్తుంది కాబట్టి. అప్పుడు ఏం చేస్తారు, ఇట్లా బయ్యర్ బ్రేక్అవుట్ అయితే రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకుంటారు మీరు ఇక్కడ. ఓకే, ఇక్కడ రిట్రేస్మెంట్ ఎందుకు, మార్కెట్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఇట్లా తీసుకుంటారు. ఇప్పుడు మీ అనాలిసిస్ మారిపోయింది, ఎందుకు ఇంతకుముందు తెలియక ముందు సెల్లింగ్కి ట్రై చేస్తుండే, తెలియదు కాబట్టి సెల్లింగ్కి ట్రై చేస్తుండే, ఇట్లా బ్రేక్అవుట్ అయిన తర్వాత రిటర్న్స్కి వచ్చినప్పుడు సెల్లింగ్ ఓకే లక్ వల్ల విన్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ రిజెక్షన్ చేస్తుంది, విక్ క్రియేట్ చేస్తుంది కదా, విక్ వల్ల ఇక్కడ అవుతుండొచ్చు, కానీ మాక్సిమం పాసిబిలిటీ ఇక్కడ ఉంటుంది బయ్యింగ్కి వెళ్ళడానికి. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత బయ్యింగ్కి మనం ఎంట్రీస్ తీసుకుంటే అది మనకు మాక్సిమం మనం అక్కడ షార్ట్ ఎంట్రీస్ దొరుకుతాయి. ఓకేనా, ఇట్లా లెవెల్స్ చూసుకోవాలి, మార్కెట్ డైరెక్షన్ చూసుకోవాలి, ఎస్ఎన్ఆర్ కరెక్ట్గా డ్రా చేయాలి. లైవ్ 1 సెకండ్ ఇప్పుడు చెప్తామనుకున్నా పోయింది. వీటన్నిటి కరెక్ట్గా డ్రా చేసి చూసుకోవాలండి. ఇక్కడ ఓవరాల్గా ఫుల్ఫిల్ అయితే చేసింది. ఓకేనా, ఇది ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఇట్లా చెప్పినానని చెప్పి ఇది ఇట్లా బ్రేక్అవుట్ అయితే ఇట్లా రివర్స్ అవ్వగానే ఇదేమనుకుంటుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది అని, అట్లా కాదు. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది, ఈ బయ్యర్ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ. ఓకే, దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కూడా ఇట్లా కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు మళ్ళీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఏం చెప్పినా, ఈ స్టాప్ లాస్ హిట్ అయింది, బయ్యర్ ఎంట్రీ అయ్యారు, కానీ మీరు ఇప్పుడు ఇదే మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా ఇది కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఇది ఒక బయ్యర్ని చూసి ఇట్లా వెళ్ళిపోకూడదు. యాక్చువల్గా ఇక్కడ ఇది కూడా జరుగుతుంది, సెల్లర్ తర్వాత బయ్యర్ ఎంట్రీ అయితే మళ్ళీ సెల్లర్ ట్రై చేస్తారు. ఇక్కడ ఈ కండిషన్ని బట్టి ఈ ప్యాటర్న్ని బట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది యాక్చువల్ ఇది ట్రెండ్ చేంజ్, ట్రూ చేంజా ఫేక్ చేంజా అనేది, ఓన్లీ స్టాప్ లాస్ కోసం వచ్చిందని డైరెక్ట్ ఆ ప్యాటర్న్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ నేను క్లియర్గా చెప్పాను కదా మీకు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అసలు చూడండి, ఉండాల్సిందంతా ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటుంది, కానీ అది మనకు అర్థం చేసుకోవడానికి రావాలి. ఓకేనా, ఎప్పటివరకు అయితే అర్థం కాదో మీకు ఈ డైరెక్షన్ అర్థం కాదు. ఓకే, ఇట్లా కూడా జరుగుతుంది, ఇట్లా బయ్యర్ ఎంట్రీ తర్వాత మళ్ళీ సెల్లర్ ఎంట్రీ వస్తారు, మళ్ళీ బయ్యర్ వచ్చి ఫెయిల్ అయిపోయి మళ్ళీ సెల్లర్ కూడా వస్తారు ఇట్లా. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు నేను డైరెక్షన్ ఇక్కడ చూస్తాను, ట్రెండ్ డౌన్కి చేస్తాను ఎంట్రీస్. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ టార్గెట్ ఇక్కడ వరకు. ఓకేనా, ఇది అర్థం అవ్వకుండా ఇదే డైరెక్షన్ అర్థం, ఇదే డౌన్ ట్రెండ్ అనుకొని ఇక్కడ కూడా సెల్లింగ్ ట్రేడ్ తీసుకుంటే మొత్తం ట్రాప్ ఇక్కడ వరకు ట్రై చేస్తారు. ఇక్కడ 1-2 ఎంట్రీస్ అయితే లాస్ అయిపోతాయి ఈజీగా. ఓకే, ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అయినాక సెల్లింగ్ ట్రేడ్ తీసుకుంటే లాస్ అయిపోతుంది. ఇక్కడ
బయ్యర్ ఎంట్రీ అయినాక సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుంటారు, లాస్ అయిపోతది. ఓకే. ఇదంతా ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో, మార్కెట్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. లెవెల్స్ కరెక్ట్‌గా డ్రా చేయాలి. ఎంపైర్ డబ్ల్యూ ప్యాటర్న్ కరెక్ట్‌గా చేసుకోవాలి. హయ్యర్ హై క్రియేట్ అవుతున్నాయా? లేదా లోవర్‌లో క్రియేట్ అవుతున్నాయా? ఈక్వల్ లోస్ వస్తున్నాయా? ఏంటి వీటన్నిటిని చూసుకుంటే ఇదంతా మనకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ట్రేడ్ అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి బయ్యింగ్‌కి ట్రేడ్ తీసుకుందాం. ఒక 1 సెకండ్ కొంచెం కిందికొస్తే వెయిట్ 1 సెకండ్ అండి. కొంచెం కన్ఫర్మేషన్ అనేది వస్తే సేఫ్ ఉంటుంది. చలో సెల్లర్ కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఓకే. షట్. చలో నేను ఇక్కడ బయ్యింగ్‌కి అయితే ట్రై చేసిన. అక్కడ ప్లేస్ అయింది ఎంట్రీ అనేది. ఇది ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎంట్రీ లెవెల్ కింద ప్లేస్ చేయగలగాలి మనం. ఇది ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది మార్కెట్ అనేది. ఓకే. ఫ్రెండ్స్ అర్థమైందంటే నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో ఇప్పుడు ఇక్కడ నుండి. ఓకే. చూడండి ఏంటిది, ఏం జరిగింది ఇక్కడ? మార్కెట్ హయ్యర్ హై క్రియేట్ అవుతుంది. ఓకే. హయ్యర్ హై క్రియేట్ అవుతుంది. మళ్ళీ వచ్చి ఇదే ట్రెండ్ లైన్ నుండి సపోర్ట్ తీసుకున్నారు. సో, ఇక్కడ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తది మార్కెట్ ఖచ్చితంగా. అండ్ 5 సెకండ్స్‌లో మనం అక్కడ చూస్తే బయ్యర్, మీకు 5 సెకండ్స్‌లో నేను చూపియలేదు కదా! 1 సెకండ్. 1 సెకండ్. ఇక్కడ వచ్చింది. ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. 5 సెకండ్స్ లెవెల్ పోయినట్టుంది. వెయిట్. ఆర్చర్ ఇది ఫోటెక్స్ తోటి 1 సెకండ్. ఇక్కడే కదా! లెవెల్ కొంచెం అటు ఇటు అయినట్టుంది. లెవెల్ ఎందుకు వచ్చింది? ఓకే. ఇక్కడ ఏదో తేడా కొడుతుందండి నాకు. నేను ఇంతకుముందు డ్రా చేసినప్పుడు ఇట్లా లేదు. ఇక్కడ డ్రా చేస్తామా మనం? ఇక్కడ లెవెల్ డ్రా చేసినాము. కానీ 5 సెకండ్స్‌లో ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తుంది అక్కడ 5 సెకండ్స్‌లో వెయిట్. ఓకే. ఓకే. ఈ క్యాండిల్‌లో అనుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా? ఈ క్యాండిల్‌లో అనుకుంటా. ఈ రిజెక్షన్‌ని చూసి నేను బయ్యింగ్‌కి ట్రేడ్ తీసుకున్నా ఈ క్యాండిల్ తర్వాత. ఓకేనా? ఇక్కడ కన్ఫర్మేషన్‌లో ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ దొరుకుతది. ఓకే. కానీ అపోజిట్ పార్టీ ఏం చెప్తుందో చెక్ చేసుకోరు. అది తీసుకోకుండా ఈ కన్ఫర్మేషన్ ఎప్పటి వరకు అవుతది? అపోజిట్ పార్టీ కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర సెల్లర్ స్ట్రాంగ్ వస్తున్నారని కన్ఫర్మేషన్ దొరికితే బయ్యర్ ఏం చెప్తున్నారో కూడా ఇంపార్టెంట్. సెల్లర్ స్ట్రాంగ్ వచ్చిన తర్వాత బయ్యర్ గివ్ అప్ చేయలేరు అనుకో, ఇది బ్రేక్అవుట్ కూడా అయిపోతుందండి. ఓకేనా? ఇక్కడ సెల్లర్ కన్ఫర్మేషన్ దొరకక బయ్యర్ మనకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, మేము ఈ స్ట్రెంత్ని చూసి మేము వీక్ అయ్యాము. సో మీరు నెక్స్ట్ టార్గెట్ వరకు కంప్లీట్ చేసుకోండి. తర్వాత మేము అక్కడ నుండి ఎంట్రీ అవుతాం. ఇదంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, లాజిక్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ సెల్లర్ వీక్ అయ్యారు. సెల్లర్ లెవెల్ దగ్గర సెల్లర్ స్ట్రాంగ్ కావాలి. సెల్లర్ వీక్ అయ్యారు. బయ్యర్ రిజెక్షన్ చేస్తారు. సెల్లర్ కిందికి రావడానికి ట్రై చేస్తే బయ్యర్ రిజెక్ట్ చేస్తారు. సో నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్తుంది. అండ్ మార్కెట్ ప్రీవియస్‌గా హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది. 1 మినిట్‌లో ఏం జరుగుతుంది? హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. 1 మినిట్‌లో మీకు చూపించాను కదా! అండ్ అక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మాక్సిమం ఛాన్సెస్ ఏమున్నాయి? బ్రేక్అవుట్ జరగడానికి. ఇక్కడ నుండి రివర్సల్‌కి ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మార్కెట్ హైయర్ హైస్ క్రియేట్ అవుతున్నాయి. మార్కెట్ బ్రేక్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు. 5 సెకండ్స్‌లో కన్ఫర్మ్ అయిపోయింది ఆ రిజెక్షన్‌ని బట్టి. ఓకే. ఈ విధంగానండి. ఓకే. ఇదంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా తెలుసుకుంటేనే ఇందులో ముందుకెళ్ళిపోతాం. లేదంటే మధ్యలోనే స్టక్ అవుతాం. ఇదంతా ఉంటుందన్నమాట. తెలుసుకోవాలి, నాలెడ్జ్ ఇదంతా తెలుసుకోవాలి. మార్కెట్‌కి టైం ఇవ్వాలి. ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియో.